నాగిరెడ్డి సహచరులపై కేసు నమోదు. శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన 80 కోట్ల మోసంపై నాగిరెడ్డి, నలుగురు సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ముస్కాన్ గులిస్తాన్, బీరేంద్ర దుబే, ఏకే తివారీ, బ్రజేష్ కుమార్ ఉన్నారు. వీరు ప్రణాళికాబద్ధంగా ఆర్థిక కుంభకోణం జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్రేయ గ్రూప్ చైర్మన్ హేమంత్ కుమార్ రాయ్ వ్యక్తిగత ఖాతా నుంచి మోసపూరితంగా విత్డ్రా చేసినట్లు వెలుగులోకి వచ్చింది. శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి 80 కోట్లు మోసం చేసి బ్లాక్మెయిల్ చేసినందుకు నాగిరెడ్డి, అతని నలుగురు సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ముస్కాన్ గులిస్తాన్, బీరేందర్ దుబే, ఏకే తివారీ, బ్రజేష్ కుమార్ ఉన్నారు. ఈ మొత్తాన్ని శ్రేయ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ హేమంత్ కుమార్ రాయ్ వ్యక్తిగత ఖాతా నుంచి మోసపూరితంగా తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు ఇంటి పునర్నిర్మాణం, ఇతర అవసరాలతో సహా తప్పుడు నెపంతో డబ్బు తీసుకున్నారు. చైర్మన్ తిరిగి చెల్లించమని కోరగా నిందితుడు నిరాకరించడమే కాకుండా పరువు తీస్తానని బెదిరిస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. అదనంగా నిధులు ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. లక్నోలోని హజ్రత్గంజ్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం నిందితులు కంపెనీ నిధులను తారుమారు చేయడం, సందేహాస్పద మార్గాల్లో డబ్బు బదిలీ చేయడం, చివరికి దొంగలించిన ఆస్తులతో పారిపోవడం ద్వారా 80 కోట్లను ఎగ్గొట్టారు.